మంజు సిస్టర్, హాయ్ మంజు సిస్టర్. మంజు సిస్టర్, పోలీస్ డ్రెస్ కి శారీకి అసలు సంబంధమే లేదు తెలుసా? మీరిప్పుడు అంత అందంగా ఉన్నారు. ఏంటంత పరధ్యానంగా ఉన్నారు? అయ్యయ్యో, ఒళ్ళు వేడిగా ఉంది. జ్వరం ఉంది కదా, హాస్పిటల్కి వెళ్దాం పదా. హాస్పిటల్కి ఏం అక్కర్లేదు, జ్వరమే కదా, టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. అయ్యో, మీరు ఏ కాలంలో ఉన్నారండి? జ్వరం అని ఎంత తేలిగ్గా తీసేస్తున్నారు. ఈ రోజుల్లో జ్వరం వచ్చినా అది లోపల ఏ పార్ట్ని ఆగం చేస్తుందో తెలీదు. పదండి హాస్పిటల్కి వెళ్దాం. పర్వాలేదు, మామూలు జ్వరమే. మామూలు జ్వరమో మలేరియా జ్వరమో చూపించుకుంటేనే కదా తెలిసేది. అదే సత్య అయితే ఇదే జ్వరం నాకు గాని వచ్చుంటే ఎంత హడావుడి చేసేసేవాడో. ఆ టెస్టు ఈ టెస్టు అని పాపం చిన్న పిల్లాళ్లాగా మన వెంటే ఉండి ఆ రోగం అంతా తేల్చేదాకా నిద్రపోడు. సత్య ఇలాంటి విషయాల్లో చాలా కేర్ తీసుకుంటాడు. ఈ విషయంలో ఐఎమ్ లక్కీ. సరే సరే, సత్య గురించి చెప్తుంటే నీకు మీ వారు గుర్తొస్తుంటారేమో. నాకంటే ఇప్పుడు మా వారు తోడుగా ఉన్నారు. మీ వారు నీ దగ్గర లేరు కదా. ఉండండి, నేను వెళ్ళి టాబ్లెట్ అయినా తీసుకొస్తాను. అవసరం లేదండి, అది తగ్గిపోతుంది. భలే వారు, ఊరుకోండి మీరు. పక్క వాళ్ళకి బాగోకపోతే ఎలా చూస్తూ ఊరుకుంటాం? నేను వెళ్ళి తీసుకొస్తాను. ఈ అమ్మాయిని చూస్తే అమాయకురాల్లా ఉంది. సత్యగారు లాంటి మంచి భర్త దొరికారు. అదృష్టవంతురాలు. ఆ మంచి భర్తే నా భర్త అవ్వడం నా దురదృష్టం.